పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ మదనం, చంద్రబాబు ఆగ్రహం. పవన్ కళ్యాణ్ అందుకే మదన పడుతున్నారా? రాజకీయాలు ఇలా ఉంటాయని అర్థమవుతున్నాయా? అటు చంద్రబాబు మాత్రం అందరిపై ఆగ్రహం. సీనియర్ అధినేతకు తప్పని వికట రాజకీయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రాజకీయాల్లోకి వచ్చిన కొన్నేళ్ల తర్వాత అసలు విషయం అర్థమైనట్లుంది. ఇచ్చిన హామీలను అమలు చేయడం అంత సులువు కాదని అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసొచ్చింది. విపక్షంలో ఉన్నప్పుడు చేసిన డిమాండ్లన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడానికి కారణం చూడాలి. పాలన, నిధుల సమీకరణ, సర్దుబాటు ఎంత కష్టమో ఆయనకిప్పుడు అవగతమవుతుంది. హామీలు ఎన్నికలకు ముందు చెప్పినంత సులువు కాదు అమలు చేయడం, ఎందుకంటే అందుకు అవసరమైన నిధులు కావాలి. కానీ విభజన రాష్ట్రంలో అది సాధ్యం కాదని అర్థమైంది. నిజానికి అందరి రాజకీయ నేతల లాంటి వారు కాదు పవన్ కళ్యాణ్. ఏదో చేయాలని, ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు అటక మీద పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూటమి పార్టీకి చెందిన మేనిఫెస్టోను ప్రతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కూడా పల్లెవేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆచరణ సాధ్యం కాదని అర్థమైంది. నిధుల వెసుబాటు లేకపోవడం, ఖజానాపై ఆర్థిక భారం పడుతుండడం ఇందుకు కారణమని ఆయన గ్రహించారు. కానీ ప్రజలకిచ్చిన మాట తప్పామేమో అన్న భావన పవన్ కళ్యాణ్కు అడుగడుగున కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పంటి బిగున రాజకీయాలను కొనసాగిస్తారంటున్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బంది పాలవుతుండడం కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. పైగా గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయలేకపోయామన్న అపరాధ భావన ఆయనలో కనిపిస్తుందంటున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించినప్పటికీ అందుకు చంద్రబాబు చెప్పిన కారణాలు కూడా సహేతుమేనని భావించాల్సి వచ్చింది. అలా అని యువతకిచ్చిన మాట తప్పి వచ్చే ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని పవన్ కళ్యాణ్ మదనపడుతున్నారని తెలిసిందే. రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసమే తాను కూటమి కలిసి ఉండాలనుకుంటున్నామని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల ప్రచారం ఎలా చేయాలన్న దానిపై ఇబ్బందులు పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో అధికారుల పనితీరు, పాలనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టాలని, అధికారుల పనితీరు మారాలని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనలో గతంలో జరిగిన తప్పులను పునరావృతం చేయవద్దని, విధులు సక్రమంగా నిర్వర్తించాలని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హసనానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, పబ్లిక్ గ్రీవెన్స్ సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అయినా కొందరు అధికారులు కొంత ప్రభుత్వానికి నెగిటివ్గా పనిచేస్తున్నారని చంద్రబాబుకు అవగతమైంది. కొందరు కీలక స్థానాల్లో ఉన్న అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ఇటువంటి వారిని గుర్తించి జాగ్రత్తగా లేకపోతే భారీ నష్టం తప్పదని మంత్రులను హెచ్చరించారు. ఇటువంటి వారిని గుర్తించి అవసరమైన వారిని ఆయా స్థానాల నుంచి తప్పించాలని కూడా మంత్రులను ఆదేశించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఈ విషయం అర్థమైనట్టుంది. గత కొంతకాలంగా ప్రత్యర్థి పార్టీలకు ప్రభుత్వ సమాచారం అందుతుండటంతో పాటు అన్ని రకాల డాక్యుమెంట్లు కూడా వెళ్తుండటాన్ని చంద్రబాబు గమనించారు. వాటిని పట్టుకొని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, అయితే ఇటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చగా మారింది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అధికారులను తన నియంత్రణలో ఉంచుకుంటారు. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు. అధికారులు సమావేశంలో మాత్రం చెప్పినట్టే విన్నట్లు తెలుపుతున్నారు. కానీ బయటకు వెళ్లిన తర్వాత మాత్రం తమ పని తాము చేసుకుని వెళ్తున్నారు. మరోవైపు ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి రావడం, పనుల ఒత్తిడితో పాటు వరుస పర్యటనలో తమకు సమయమే సరిపోవడం లేదన్నది అధికారుల వాదన. అలాగే నిత్యం సమీక్షల పేరుతో ఇలా ఇబ్బంది పడితే తమ విధి నిర్వహణ చేయడం కూడా కష్టమని కొందరు అధికారుల వాదన. అయితే చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం అధికారులకు వార్నింగ్లుగానే చూడాలి. కానీ వారే పాలనలో ముఖ్యులు. అలాంటి వారిపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇంకా నష్టం చేస్తారన్న భయం టీడీపీ నేతల్లో నెలకొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.